నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ లో కూలిపోయిన విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికులు. రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గజియాబాద్ వెళ్తూ. శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన బొజ్జల రిషితారెడ్డి. సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో కూలిపోయిన విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికుడు. ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు అదే విమానంలో ప్రయాణించానని, ఏసీ పనిచేయలేదని, విమానంలో కనీస సౌకర్యాలను కూడా పరీక్షించలేదని ఆరోపించిన ప్రయాణికుడు. AC is not working at all, and as usual your TV screens are also not working, neither this button for calling the cabin crew. Nothing is working, nothing, not even the light is working. See, this is what you are providing, and as usual that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, and it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know why రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గజియాబాద్ వెళ్తూ పట్టాలు తప్పిన 64419 నంబర్ రైలు శివాజీ బ్రిడ్జ్ స్టేషన్ సమీపంలో ఘటన. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన బొజ్జల రిషితారెడ్డి. ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ నెలన్నర రోజుల వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సెలవుల్లో తిరిగిన ప్రదేశాలు, బంధుమిత్రులతో గడిపిన మధుర స్మృతులతో ఉండే విద్యార్థులకు పాఠశాలలు తెరుస్తున్నారన్న భావన కాస్త ఆందోళన కలిగించడం సహజం. కానీ ఈ దఫా అటువంటి మీమాంసకు ఏమాత్రం తావు లేకుండా ప్రభుత్వం విద్యార్థుల ఉత్సాహాన్ని నెలకొల్పే పనులకు శ్రీకారం చుట్టింది. తొలి రోజే విద్యార్థులకు సర్వపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి పాఠశాల విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఒక వీడియో దిగో అట్లా అట్లా రాదు గవర్నమెంట్ పిల్లలకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ విత్ స్కూల్ యూనిఫామ్స్, కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కోసం హెడ్ మాస్టర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి రావడం అయింది.
జెడ్పీ హై స్కూల్ అనేది ఒక హిస్టరీ ఉన్న స్కూల్, 100 years కంప్లీట్ చేసుకున్న ఒక స్కూల్. ప్లస్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చెట్లు అందరితో పిల్లలకు కూడా బాగా మంచి ఎన్వైరన్మెంట్తో మిగతా అన్ని ఎడ్యుకేషన్ కాకుండా ఎన్సీసీ కానీ, దాని తర్వాత యోగా కానీ, దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వొకేషనల్ కోర్సెస్ కానీ అన్నీ ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు. ఎందుకంటే ఒక బిడ్డ డెవలప్మెంట్ కోసం ఒక చదువు ఒకటే కాదు, అన్నీ కలిసి ఉంటేనే ఓవరాల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి. సో ఇక్కడ ఈ స్కూల్లో ఇది ప్రొవైడ్ చేసేది ఒక ఇంతే. ఈ స్కూల్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇది ఆదర్శంగా తీసుకొని అన్ని పిల్లలకి మంచి సౌకర్యాలు కలిగించాలని చెప్పారు. అది కాకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ 1 year అయిన దానికి బాబు గారు తల్లికి వందనం స్కీమ్ అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచి బెనిఫిషరీస్కి డబ్బులు పడతాయి అకౌంట్లో. ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో 3 4 ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ అకౌంట్లో 10,000 రూపాయలు డిపాజిట్ అవుతుంది ఈరోజు. సో ఈరోజు స్కూల్ రీఓపెన్ అయిన రోజు స్కీమ్ అనేది ఎఫెక్ట్ రావడం అనేది ఒక చాలా మంచి అయింది. అండ్ బాబు గారు కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారు. లోకేష్ గారు కూడా మినిస్టర్గా ఉండి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకోవాలి కాబట్టి ఈ 5 yearsలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచి అప్లిఫ్ట్మెంట్ వచ్చి మారుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లే ఈ రోజు నుంచి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అందిస్తున్నారు స్కూల్స్కి. ఇప్పుడు నుంచి సన్న బియ్యం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో డాక్టర్ సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం స్కీమ్లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీల్స్ కూడా పౌష్టికంగా అన్ని న్యూట్రిషనల్ వాల్యూ అంతా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలకి. సో తప్పకుండా ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. అది ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, మా తరఫున మేము కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్కరి కూడా నీట్గా అందేటట్టు ప్రయత్నిస్తాం. మాచర్ల పట్టణం 13వ వార్డు రైల్వే స్టేషన్ ఎదురు కారంమిల్లు బజార్లో నివాసం ఉంటున్న ఫిర్యాది అయిన కొమర మల్లేశ్వరి భర్త విజయ్ కుమార్ 70 సంవత్సరాలు, కులం గౌడు అను. ఆమెది 3/6/2025 తేదీ రాత్రి సుమారు 7:30 ఫిర్యాది ఇంట్లో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన వెనకాలే వచ్చి తన మెడలోని 4 సవర్ల బంగారపు గొలుసును లాక్కొని మోటార్ సైకిల్ పై పారిపోగా పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగా పోలీస్ వారు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ గురజాల ఆధ్వర్యంలో సిఐ పి ప్రభాకర్ రావు, ఎస్ఐ టి వెంకటరమణ మరియు ఎస్ఐ జి సంధ్యారాణి వేరువేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తూ టెక్నాలజీని ఉపయోగించి ముద్దాయి అయిన షేక్ జానీ తండ్రి చిన్నవలి 37 సంవత్సరాలు, కులం ముస్లిం, గురజాల గ్రామం మరియు మండలం అను అతనిని వస్తే ముందు కూడా తిరిగిపోపా స్ట్రైట్ వెళ్ళిపోతా. ఓకే సార్. ఎన్ని టీములు పనిచేస్తాయి? నెంబర్ చెప్పండి. టీములు పనిచేస్తున్నాయంటే పేర్లు వస్తుంది కదా. టీమ్స్ ఫామ్ చేసాము. టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళి ఉన్నాయి. అనాలిసిస్ అవుతుంది, టెక్నికల్ అనాలిసిస్ అవుతుంది, అట్లనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అవుతుంది. మీ తిరిగి వచ్చే లోపల బెయిల్ పోతారు కదా? లేదు, యాంటిసిపేటరీ బెయిల్, మర్డర్ దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ లేదు. సెలవు పెట్టి పోయాడనో లేకపోతే 3 రోజులు లేకుండా ట్యూబ్ మీద పోయాడో తెలియదు మొత్తానికి. ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో వాళ్ళని తీసుకొని వచ్చి రికవర్ అయింది కదా అని అనుకున్నాం, కానీ ఇప్పటి నుంచి అది ఉపేక్షించేది లేదు. మాచర్ల టౌన్ కానీ, అలాగే వినుకోటలో కానీ, నరసరావుపేటలో కానీ వీళ్ళందరూ కూడా స్క్రాప్ రిసీవర్స్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళెవరిని కూడా ఈసారి నుంచి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ లో జరిగిన తర్వాత వాళ్ళు కూడా రిమాండ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళని స్క్రాప్ రిసీవర్లు ఇదొకటి చాలా బాగా గమనించుకోవాలి. ఏదైనా కానీ థెఫ్ట్ ప్రాపర్టీలో ఏ రిసీవర్స్ అయినా పెడతాము. ఈసారి నుంచి స్క్రాప్ రిసీవర్స్ కూడా వదిలేదు. ఈ బంగారం రిసీవర్స్ ఏం చేశారంటే దీనికి ఆల్రెడీ చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు నర్సరావుపేటలో. సో దాంట్లో కూడా ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి ఉన్నాడు. అలాగే క్యాటిల్ థెఫ్ట్ కేసెస్లో కూడా ఉన్నాడు. సో సీరియస్ అఫెండ్ అవ్వడం వల్ల ఈయన మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆయన మూమెంట్స్ని మొత్తం అంతా కూడా మేము సర్వేలెన్స్లో పెడతాం. రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. 28 grams వచ్చేసి 10,24,000. దీనికోసం సిఐ ప్రభాకర్, ఈ స్టేషన్ SHO, ఆయన టీంలో
ఆయన అండర్లో ఒక 2 టీమ్స్ ఫామ్ చేశారు, హెడెడ్ బై 2 SIs, ఒకటి వెంకటరమణ ఎస్ఐ, ఇంకొకటి సంధ్యారాణి ఎస్ఐ. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ బోత్ SHO అండ్ 2 SIs అలాంగ్ విత్ దర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ మాకు ఒక చైన్ స్నాచింగ్ కేసు రిపోర్ట్ అయింది June 3rd. కంప్లైంట్ పేరు వచ్చేసి కొమర మల్లేశ్వరి. ఆమె వయసు దగ్గర 70 సంవత్సరాలు, ఒక్కరితే ఆవిడ ఉంటుంది. 13వ వార్డు మాచర్ల టౌన్. ఏమైందంటే 2వ తారీఖున ఈ నెల సాయంత్రం 7:30కి ఎవరు లేని టైంలో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఒక 2-3 సార్లు చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకొని, అది కూడా ఏజ్డ్ పర్సన్ టార్గెట్ చేసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి చైన్ స్నాచ్ తీసుకొని వెళ్ళిపోయినాడు. మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఒక 2 టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. ఒకటి టెక్నికల్ టీమ్, CCTV ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ని వెంటనే గ్యాదర్ చేసి దాంట్లోంచి ఐడెంటిఫై చేసి మా సబ్ డివిజన్ అట్ ద సేమ్ టైం ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించడం జరిగింది ఆ ఫుటేజ్. అలా పంపించిన బేసిస్లో వేరే కేసెస్లో ఎవరైతే ఉన్నాడో వాడిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ని షేక్ జానీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకొక టీం ఫామ్ చేసాము వెంటనే. గురజాల్లో ఉంటాడు తను అక్యూజ్డ్. టీం ఫామ్ చేసి ఆ టీంతో పాటు నైట్ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఏదంతా చూసుకొని తన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే తను ఈరోజు ఒక 4 కేసెస్లో కన్ఫెస్ చేశాడు. క్రైమ్ నెంబర్ 136/22, 138/24, 148/24, 87/25. టోటల్ మొత్తం అంతా కలిపి ఒక 128 గ్రాముల బంగారము ఇప్పటికీ రికవరీ చేస్తున్నాం. 128 గ్రామ్స్ టోటల్ రికవరీ అయిపోయింది ఈ 4 కేసెస్లో, 100% రికవరీ. అలాగే ఈ కేసెస్లో ఏం చేస్తున్నామంటే ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బంగారాన్ని దొంగ బంగారం అని తెలిసి కూడా కొంటున్న ఎవరైతే రిసీవర్లు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా FIRలో యాడ్ చేస్తాము. వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసి వాళ్ళని కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసి వాళ్ళు కూడా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా నేను రిసీవర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మీ బంగారం వ్యాపారం ఏదైతే ఉందో లీగల్గా దాన్ని రాయల్గా చేయండి, అంతే తప్ప ఈ థీఫ్ ఎవరైతే అక్యూజ్ ఉంటారో, దొంగతనం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు బంగారాన్ని తీసుకొని వచ్చి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. అలా చేయడం మాకు తెలిస్తే ఎప్పుడొకప్పుడు దొరికినప్పుడు మిమ్మల్ని కూడా మేము కేసులో యాడ్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఘనంగా రైతుల ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు అన్నదాతలు పొలాల్లో పూజలు చేసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాతలు పశువులు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఏరువాక పౌర్ణమిని రైతులు పొలం బాట పట్టే మొదటి రోజుగా భావిస్తారు. ఎడ్లని నాగలికి కట్టి ఆలయం చుట్టూ తిరిగి అనంతరం పంటలు బాగా పండాలంటూ స్వామివారిని వేడుకోవడం ఇక్కడ విశేషం.
నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయి సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై పడింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. విమానం ఒక చెట్టును ఢీకొట్టి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు, అగ్ని జ్వాలలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు వెంటనే చేరుకున్నాయి. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా పాల్గొంటోంది. భవనంలోకి విమానం దూసుకెళ్లింది. హాస్టల్లోని 2వ అంతస్తు నుంచి మా అబ్బాయి దూకేశాడు. గుజరాత్ మహిళ. గుజరాత్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. మేఘనిగర్, గెడాసర్ క్యాంపు ప్రాంతంలోని నివాస ప్రాంతాల్లో ఆ విమానం కూలింది. దీంతో 2 బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. విమాన ప్రమాదంలో గాయాల పాలైన వారిని అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో విమాన ప్రయాణికుల బంధువులు అక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. విమాన ప్రమాదం కారణంగా అక్కడి హాస్టల్లోని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. లంచ్ బ్రేక్ కావడంతో హాస్టల్లోనే చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. चला 223 जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है. तो इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया. बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें. जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, CISF, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके. बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोकसारी. సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్లో కూలిపోయిన విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికులు. రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన రైలు హజరత్ నిజాముద్దీన్ నుంచి గజియాబాద్ వెళ్తూ. శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన బొజ్జల రిషితారెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.